Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సంతోష్ కుమార్, RG2 ASO. ఎందుకంటే EP ఆపరేటర్స్ డిఫరెంట్ డివిజన్స్ నుండి వచ్చారు కాబట్టి ఇక్కడ నా పేరు చెప్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మన GM సేఫ్టీ సార్ గారికి, మధుసూదన్ సార్ గారికి, అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. మంచి ప్రోగ్రాము సింగరేణిలో, అంటే మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది సింగరేణిలో సేఫ్టీకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నానది. కాబట్టి ఈ 2 days అసలు SMP అంటే ఏంటిది, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, ఇంతకుముందు కోల్ మైన్స్ రెగ్యులేషన్ బుక్ మనకు ఆమోదము 1957లో పార్లమెంట్ ఆమోదమైన తర్వాతనే అందులో కొన్ని సవరణలు చేసి 2017లో మళ్ళీ రాయడం జరిగింది, దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే రెగ్యులేషను 104 ప్రకారము ప్రతి బాయిలో ఇంతకుముందు వాళ్ళు తయారు చేసి ఆ బుక్లో పాత 1957 బుక్ ప్రకారము ఆ రెగ్యులేషన్ ప్రకారం బాయిలు నడిపించేది, ఏమైనా డేంజర్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని దాన్ని నడిపించేది ఉండేది. ఇప్పుడు 2017 దాని ప్రకారము 104 రెగ్యులేషన్ ప్రకారము మైన్ మేనేజరే, ఓనర్, మేనేజర్, ఏజెంట్లు ఏమైతే హాజార్డ్స్ ఉన్నాయి, హీరా అంటారు దాన్ని, హాజార్డ్ ఐడెంటిఫై రిస్క్ అసెస్మెంట్ హీరా అంటారు, ఆ రెగ్యులేషన్లో పొందుపరిచినారు. ఆ పొందుపరిచినదే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. అంటే అవి ఒక్కొక్క డిఫరెంట్ మైన్కు మేనేజరే నిర్ధారణ చేస్తారు. ఒక కమిటీ లాగా ఏర్పరిచి సేఫ్టీ ఆఫీసర్, మేనేజరు, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్స్, సీనియర్ ఎడోర్మెంట్స్, ఇట్లాంటి అందరు, ఫైర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆజార్డ్స్ ఏమేమి ఉన్నాయి ఆ రకంగా 12, 11 ఒక్కొక్క మైన్లో OC3లో, ఇప్పుడు వకీల్పల్లిలో 11, OC3లో 12 ఉన్నాయి. ఆ రకంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, డంపర్లు కావచ్చు, షావల్స్ కావచ్చు, హాల్ రోడ్స్, గ్యాస్, ఫైరు, ఇనండేషను, ఈ రకంగా ఈ హాజార్డ్స్ గురించి మరి అవగాహన ఉండాలి. వాళ్ళే బుక్ తయారు చేసి పలానా చోట ఎంత ఉన్నది దానికి కూడా ప్రియారిటీ ఇస్తారు, డేంజర్స్ ఏమేమి ఉన్నాయని. మనకు కూడా వ్యక్తిగతంగా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో అందరూ కవర్ కావాలని ఈ ప్రతి ఒక్క డిజిగ్నేషన్కు క్లాస్ ఇవ్వడం జరుగుతుంది సింగరేణిలో. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు మన విజయ్ కుమార్ సార్ గారు కూడా ఆస్ట్రేలియా పోయి అక్కడ సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ కంట్రీలో, మన ఇండియాలో కూడా మన సింగరేణిలో ఫస్ట్ సింటార్ అనేది అక్కడ నుండి వచ్చింది కాబట్టి ఈ రకంగా మనం ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మంచి క్లాసెస్ ఇవి. మనం కూడా నా భద్రత మన భద్రత కాదు, అది నా భద్రత నా బాధ్యత అనే నినాదంతో ముందు పోతూ సేఫ్టీ PPE కిట్ను ధరిస్తూ మనం ముందుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. మరొకసారి యాక్చువల్గా యాజ్ ఏ ప్రాజెక్ట్ ఇంజనీర్గా నేను ఒక చిన్న, అంటే మీరు ఆపరేటర్స్ అంటే ఏంటంటే అది టార్చ్ బేరర్స్ అండ్ క్యాప్టెన్స్ ఆఫ్ టోటల్ లిస్టింగ్. ఐఎమ్ నేను చాలా ఫార్చునేట్ టు అడ్రస్ ఆల్ ద వెరీ సీనియర్ ఆపరేటర్స్ అండ్ స్కిల్ ఆపరేటర్స్ని అడ్రస్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఏంటంటే మనం ఎంత కోట్ల రూపాయల మిషన్ ఉన్నా అది మీ చేతిలోనే ఉంటుంది. మన ఫ్లైట్ 700 కోట్లు 800 కోట్లు కొన్నా కానీ మొన్న మీరు చూసారు అహ్మదాబాద్ ఇన్సిడెంట్లో చిన్న లీవర్ ఆపరేషన్లో ప్రాబ్లం, ఫ్యూయల్ కంట్రోల్తోనే టోటల్ ఎంత డిజాస్టర్ అయినటువంటిది మీకు తెలుసు. కాబట్టి మనం ఇట్లాంటి ఒకసారి రివ్యూ చేసుకుంటే మనం వేర్ వీఆర్ వాట్ టు డూ అనేది తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని ఎంతో సేఫ్టీ మీద మనం ప్రెజరైజ్ చేస్తున్నప్పటికి కూడా సేఫ్టీ అనేటువంటిది దాని మీద అంత ఇంపార్టెన్స్ అయితే మనకి, అంటే ఇంప్లిమెంటేషన్ విషయంలో మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇది ఏం లేదు, కొంతవరకు పాటిస్తే సరిపోతుంది అనేటువంటిది, కానీ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉండట్లేదు. ఎందుకంటే హెల్మెట్స్లో చూస్తున్నాం, నేను ఢిల్లీ పోయా, అంతకుముందు ఒరిస్సా ఒకసారి పోయినప్పుడు ఈవెన్ వెనక డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు. మనం ఎన్నోసార్లు వీళ్ళు చెప్పి అసలు ఎన్నిసార్లు చెప్పారో మీకు తెలుసు. కాకపోతే అందరు కాదు, కొంతమంది అయినా మనం 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఆఫీసర్ సపరేటు, మీరు సపరేట్ కాదు, మన అందరిది ఒక టీము.
కాబట్టి అందరు కలిసి కృషి చేస్తూ మరి మీ అందరూ తోడ్పాటుతో సింగర్ ఇంకా ఒక ప్రోగ్రాం జరుగుతుందని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్ అండి. అందరి వేదిక ఉన్న జిఎం సేఫ్టీ ఆర్జీ రీజన్ బన్సన్ గారు, మిగతా డిగ్నేటర్స్కి, మిగతా ఆన్ ద డేస్ అండ్ ఆఫ్ ద డేస్ అందరికీ శుభోదయము. ఈ సందర్భంగా నేను చెప్పడానికి ఏంటంటే వీఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ బై ద గాడ్, వీఆర్ ఆల్ చూజన్ పీపుల్. ఇంకోటి మన పనిని మన ఆఫీస్ని ఇంటికి తీసుకోపోకూడదు, ఇంటిని ఆఫీస్ తీసుకురాకూడదు. సేఫ్టీ అనేది చాలా అవసరము. ఇవి ప్రతిరోజు మనం మన ఫోన్స్ మన బండి మనం అప్గ్రేడ్ చేస్తుంటాము. అలాగే సేఫ్టీ కూడా ఇంకా లేటెస్ట్ వ్యూలో మనకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్న విజయ్ కుమార్ గారు. అలాగే చెప్పిన సేఫ్టీ క్లాసెస్ మనం మంచిగా సమయం ఇచ్చి, ఈ సమయం మనం వృధా చేయకుండా సమయం పాటించి మన అన్ని మన చిటికలో నేర్చుకొని మన మైండ్కి వెళ్ళి మన మిగతా కార్మికులకు మనం చెప్పుకోవాలి. అలాగే రక్షణ పనిలో మధ్యలో గనిలో అనంగా నిదానంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. అందుకే నేను ఈ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. అందరికీ శుభోదయం. శుభోదయం. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎంపి అనేది ఒక రాజ్యాంగం లాంటిది, రాసుకున్నాం దాన్ని మనం. ఏంటంటే అందులో ఏమేమి ఉంటాయంటే యాక్టివిటీస్ను రాసుకొని, అంటే ఏ పని ఎలా చేయాలి, ఎస్ఓపీస్ రాసుకొని ఎస్ఓపి ప్రకారం పనిచేస్తున్నామా లేదా, అందులో ఏమైనా డివియేషన్స్ ఉన్నాయా, దాని ప్రకారం చేసినట్టు అంటే సేఫ్టీగా వర్క్ జరుగుతుందని మనం అందరం కలిసి, సూపర్వైజర్స్ మనము అందరం కలిసి రాసుకున్నాం. అందరూ ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకొని బైక్ నడపాలని నా యొక్క విజ్ఞప్తి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పెద్దలు అందరూ చాలా చెప్పారు. ఏం చెప్పినా సేఫ్టీ పరంగా ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి క్షణం మనము సేఫ్టీ అనేది నిద్ర నుంచి లేవగానే మన ఇంటి పరిస్థితులలో కూడా, ఈ మధ్య కాలంలో బాత్రూంలో కూడా పడి చాలా మంది చేయి విరిగింది, కాలు విరిగింది, ఇంజూర్ అయిందని చనిపోయిన స్టేజ్లు కూడా చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి విషయం చెప్తున్నా, దాన్ని మీరు అర్థం చేసుకుని డెప్త్గా పోతే అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. అక్కడి నుంచి మనము మన పరిసరాల నుంచి ఇంటి నుంచి డ్యూటీకి వచ్చే వరకు కూడా, గతంలో అయితే సైకిల్ కానీ పాత వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకొని షూ వేసుకొని డ్రెస్అప్ అయి కూడా తన ఉద్యోగం పోతుంది అనేది ఒక తెలిసేది. ఈరోజు ఆధునికంగా డెవలప్ అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. మైండ్కి వచ్చినాకైనా మన పరిస్థితుల ప్రకారం మన షూ ధరించి మన డ్రెస్ ధరించి మనం చేసే ఆపరేటర్ విధులలో బేసిక్గా మనకి ఏ బండి అయితే అలర్ట్ అయిందో ఆ బండి యొక్క పరిస్థితులు దాన్ని గమనించి మనం ఎక్కిన తర్వాత కూడా సీట్ బెల్ట్ కానీ, సీట్ బెల్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఆ 2 టైప్స్ కూడా అడ్రస్ కూడా ఉన్నది అని చూసుకోవడం. అదే షావల్ వాళ్ళైతే షావల్ ఆలోచన కూడా, డోజర్ వాళ్ళైతే డోజర్ పరంగా కూడా అన్ని రకాలు చూసుకొని వేదికను అలంకరించిన ఏఐడిసి RG2 బ్రాంచ్ సెక్రటరీ దిగు రవీంద్ర గారు, అలాగే CFI సెక్రటరీ సంజీవ్ కుమార్ గారు, అలాగే మన సంతోష్ కుమార్ గారు ఏఎస్ఓ సేఫ్టీ, మన పిఈ గారు రాజాజీ గారు OC3 పిఈ, అరవింద్ కుమార్ గారు DGM పర్సనల్, నిమ్ DGM హుసేని గారు, మరియు రవికుమార్ ATC నాయకులు. అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఈ నా పేరు చెప్పారు కానీ ఇది ప్రోగ్రామ్కి అంతా కర్త కర్మ క్రియ అంతా విజయ్ కుమార్ సార్. ఆస్ట్రేలియా ట్రైన్ సర్టిఫికేటెడ్ ట్రైనర్ కాబట్టి ఆయనకు ఒక మంచి అప్లాజ్ ఇవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం. ఒకప్పుడు నేను 34 years బ్యాక్ 91లో కంపెనీలో జాయిన్ అయినా. అప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోల్ పిల్లర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కోల్ పిల్లర్ ఈజ్ పిల్లర్ ఆఫ్ ది మైన్ అంటారు. కానీ అప్పుడు ప్రొడక్షన్ అంతా 90% మన యాన్షన్ మైన్ నుంచి వచ్చేది, మీదంతా ఓపెన్ కాస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమైంది, 90% ప్రొడక్షన్ ఓపెన్ కాస్ట్ నుంచి వస్తుంది, 10% ప్రొడక్షన్ మనకు మనం అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లర్స్ ఎవరంటే ఈపీ ఆపరేటర్స్. ఈపీ ఆపరేటర్సే మనకి ఇప్పుడు మెయిన్ కంపెనీని ముంచాలన్నా తేల్చాలన్నా ఈపీ ఆపరేటర్. ఈపీ ఆపరేటర్స్ ఇంపార్టెన్స్ గురించి నేను ఒక 2 ఇన్సిడెంట్ చెప్తాను. నేను RKPOC POగా 4 ఏళ్ళు చేశాను.
చేసినప్పుడు అక్కడ డాట్ అనే ఒక కాంట్రాక్టర్ ఉండేది. కాంట్రాక్టర్స్ అంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే సీఎంలు పిఎంల లెవెల్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అతను కూడా చాలా బలవంతుడు. బంద్ చేసేసిండు, ఆపరేషన్స్ అన్ని బంద్ చేశారు. అక్కడ మన లెక్క ఓసీ3 లెక్క కంపెనీ ఎక్విప్మెంట్ కానీ ఆపరేటర్స్ గారు లేరు. అప్పుడు మన మేనేజ్మెంట్తో నేను చాలాసార్లు మాట్లాడాను, డైరెక్టర్లతో, చైర్మన్తో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారంటే ఓసీని బంద్ చేద్దాం, ఒక మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వేయడానికి 6 నెలల నుంచి 1 year పడుతుంది కాబట్టి అందరిని ట్రాన్స్ఫర్ చేద్దామన్నారు. నేను అస్సలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మన ఆపరేటర్స్ అక్కడ 30 మంది ఉంటారు, 30 మంది ఆపరేటర్లు అందరితో మీటింగ్ పెట్టేసి నేను ఎక్విప్మెంట్ తెప్పిస్తా, మనం నడపాలి, రోజుకు 15 మంది నుంచి 2,000 బొగ్గు ఇవ్వాలి, అట్లా ఇవ్వగలమా అని అడిగితే మన వాళ్ళందరూ కూడా బరాబర్ ఇస్తాం సార్, మీరు ఎక్విప్మెంట్ తెప్పేయండి అంటే అప్పుడు మనం అన్ని మైళ్ళను ఓసీ3కి వెళ్ళి కొన్ని తీసుకుపోయినాం, మెడిపల్లి ఓసీకి వెళ్ళి కొన్ని తీసుకుపోయినాం, సత్తుపల్లికి వెళ్ళి కొన్ని తీసుకొచ్చేసి ఒక 3 షావల్స్ దాదాపు ఒక 30 డంపర్లను పూలప్ చేసి మనం ఓసీ నడిపించేసి రోజు 2,000 టన్నుల బొగ్గు ఇచ్చాం, కాంట్రాక్టర్ లేకున్నా కూడా. సో మనం తలుచుకుంటే చేయగలుగుతాం. అక్కడ 2 ఓపిక నడిచే షావల్స్, 2 షావల్స్తోని రోజు మినిమం 10,000 ఇచ్చేది, మ్యాక్సిమం 20,000 ఓబీ ఇచ్చాము, 20,000 మీటర్ క్యూబ్ ఓబీ ఇచ్చాము. ఉన్న షావలు ఒకటి 3 మీటర్ క్యూబ్ షావలు, 2 3 మీటర్ క్యూబ్, అందులో ఒకటి డొక్కు అన్నట్టు సర్వే ఆఫ్ అయింది. మనకి వేరే మ్యాన్ ఇచ్చేయమంటే ఏమి ఇస్తాం, మనం అన్ని వరస్టే ఇస్తాం కదా, మంచి నడిచేది ఇవ్వాలి కదా. అయినా కూడా ఆపరేటర్ తలుచుకొని వాటిని నడిపించేస్తే 10,000 యావరేజ్ వచ్చింది. వస్తే వర్కింగ్ అవర్స్ ఎంత వచ్చింది తెలుసా, మీరు నమ్మరు. నేను తక్కువ రాయించడండి, 20 గంటలు వర్కింగ్ అవర్స్ వచ్చింది. ఏ ఓసీలో రాదు 20 గంటలు, ఆల్మోస్ట్ రన్నింగ్ ఛార్జీలకి నడిపారు. సో మనం తలుచుకుంటే చేయగలుగుతాం. అదే ఇక్కడ మన ఓసీలలో 14 గంటలు 15 గంటలు రావడానికి యుద్ధం చేస్తున్నాం. అంటే మనం తలుచుకుంటే చేస్తాం, కానీ తలుచుకోవట్లేదు. మంచిగానే నడుస్తుంది కంపెనీ, ఓకే అనుకుంటున్నారు. కానీ మీరు అనుకున్నట్టుగా కంపెనీ ఓకే లేదండి. మాకు చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తే చాలామంది మీరు రిటైర్ అయిపోయి ఎన్నో ఆశలతోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పిల్లల్ని, మంచి మంచి ఉద్యోగాలు ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెడుతున్నారు బాయిల పనికి. కానీ వాళ్ళ భవిష్యత్తు ఏందో అని మాకు బాధేస్తుంది. మేమంతా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాం, రవీంద్ర గారు తప్పితే మిగతా వాళ్ళందరం 4 నెలలు ఎవరు ఉన్నాం, నాతో పాటు అందరం కూడా. కాబట్టి ఫ్యూచర్ ఏదో అర్థమవుతలేదు. ఈ రోజు కూడా మన బొగ్గు డిమాండ్ లేదు. క్వాలిటీ అంటున్నారు బొగ్గు. కోల్ ఇండియా వాళ్ళు విపరీతంగా కోల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ దగ్గర ఒక్కొక్క మైన్లో మన వాళ్ళు సర్వేకి పోయిండ్రు, కంపెనీలో అయితే 100 మిలియన్ల స్టాక్ ఉంది, మైన్ల మీద 10 మిలియన్ల స్టాక్ ఉంది, ఫిజికల్ స్టాక్. సో బొగ్గు చాలా ఉంది. మన బొగ్గు కాస్ట్ చాలా ఎక్కువ, వాళ్ళ దానికంటే డబుల్ రేట్లో ఉంది. ఈ పరిస్థితిలో మనం బొగ్గు అమ్మే పరిస్థితిలో లేము. మన ఎఫిషియన్సీ పెంచుకోవాలి. మనం నిజంగా డెడికేటెడ్గా మనందరం సింగరేణి తల్లి అంటున్నాం. చాలామంది మీ తాతలు చేశారు, మీ తండ్రులు చేశారు, మీరు చేస్తున్నారు, మీ కొడుకులు కూడా చేస్తారని ఆశిస్తున్నారు. అలాంటప్పుడు మనం చాలా డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది, కంపెనీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సో మీరు కొంచెం 8 అవర్స్ అంటే 8 అవర్స్ పనిచేయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఇంతకుముందు మన నరేంద్ర గారు చెప్పినట్టుగా మనది కూడా అలాంటి పరిస్థితి, ఎయిర్ ఇండియా అలాంటి పరిస్థితికి పోతున్నాం మనం. ఓ 4-5 ఏళ్ళ తర్వాత చాలా గడ్డు పరిస్థితులు వస్తున్నాయి. అప్పుడు తేరుకుంటే ఉపయోగం ఉండదండి, ఇప్పటి నుండి తేరుకుంటే ఉపయోగం ఉంటుంది. మనం క్వాలిటీ పెంచుకోవాలంటే ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు బొగ్గు సీమ్లలో తప్పకుండా బండాయ కానీ ఫారిన్ మెటీరియల్ ఉంటే పక్కనేసి బొగ్గు లోడ్ చేయాలి. లేదంటే మన ఓస్త్రీలో ఇంత బొగ్గు తీస్తున్నాం కదా, మనకు ఎప్పుడు గొడవ, క్వాలిటీ గురించి గొడవ లేదు. ఓస్త్రీలో బండలు వచ్చినాయి, ఆ ఇంప సమాచారం గొడవ. నాకు ఎన్టీపీఎస్ నుంచి రోజు ఫోన్ వచ్చేది. సో ఊరికి నాకే ఫోన్ చేసేవాడు డైరెక్ట్. అంటే మన క్వాలిటీ జీఎం చేసేవాడు, సిఎస్పీ ఇంజనీర్ చేసేవాడు, నాకు చేసేవాడు. సో కాబట్టి అంతా మీరు తలుచుకుంటే కొంచెం చేయవచ్చు, మీరు తలుచుకోవాలి. సో మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ చాలా ఎడ్యుకేటెడ్స్. ఏ ఎర్రర్ వస్తుంది చూడండి కంపల్సరీ. ఎక్విప్మెంట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక మిస్టేక్ వలన దాదాపు 4-5 కోట్లు నష్టమవుతుంది మనకి. ఒక 50 మీటర్ షావల్ ఇంజిన్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుస్తా, ఒక బకెట్ కాస్టే 5 కోట్లు, బకెట్ కాస్టే. సో స్పేర్స్ అన్నీ బాగా కాస్ట్ అండి. వాడు షావల్ 15 కోట్లకి ఇస్తాడు, వాటి స్పేర్స్ అని చూస్తే 50 కోట్లు ఇస్తాడు. సో స్పేర్స్ అమ్ముకొని బతుకుతున్నాం మన మీద. కాబట్టి సాధ్యమైనంత వరకు స్పేర్స్ తక్కువ కన్జ్యూమ్ చేయాలంటే మనం ఆపరేషనల్ మాన్యువల్ ఉంటుంది, దానిలో ఉన్నాయన్ని డూస్ ఏంటి డోంట్స్ ఏంటి కంపల్సరీ చేయాలి. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆపండి, నష్టం లేదు. ఆపండి, ఫిట్టర్ని పిలవండి, ఇంజనీర్ని పిలవండి, ఫోర్మెన్ని పిలవండి, వాళ్ళు చూస్తారు, స్టేషన్ నడవాలి. ఏం కాదులే అని మళ్ళీ ఒకసారి కొట్టదు. మన బైక్ ఒకసారి స్టార్ట్ కాబట్టి ఇంకోసారి కొట్టినట్టు కొట్టకూడదు. సో ఎక్విప్మెంట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. నాకు ఎక్విప్మెంట్ సేఫ్టీ కంటే మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. మీ కుటుంబానికి కానీ మన కంపెనీ కానీ మీరు చాలా
మీ అవసరం ఉంది, మీరు లేకపోతే మీ కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో ఇవేంటంటే మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ని, మనం ఇంతకుముందే మన అరవింద్ గారు చెప్పినట్టుగా మనం ఒక క్రీమీ లేయర్ సంబంధించిన వాళ్ళం సొసైటీలోనే, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని, హైయెస్ట్ జిజన్స్ ఉంటే వాళ్ళము. ఇదంతా మనం పాజిటివ్ తీసుకుందాం. కానీ మన జీవన విధానం కూడా అలానే ఉండాలి. మనం మన నలుగురికి మార్గదర్శకంగా ఉండాలంటే మనకు హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. ఒక హెల్తీ వర్కరే సేఫ్ వర్కర్ అవుతారు. ఒక హెల్తీ ఉండాలంటే ఏం చేయాలి? కంపల్సరీ మనకు వాకింగ్, యోగానో, ధ్యానమో కంపల్సరీ చేయాలి. చాలామంది ఏంటంటే మేము డ్యూటీకి వచ్చినాం, బాగా పనిచేసినాం అనుకుంటున్నారు. ఏం లేదండి, మీరు పోయి ఏసీ క్యాబిన్లో కూర్చోండి, షావాలో డంపర్లో నడిపితే మీకు ఏం ఎక్సర్సైజ్ కాదు. అందుకే హార్ట్ అటాక్స్ వస్తాయి. రవీంద్ర గారు, మా కార్మికులకు హార్ట్ అటాక్స్ బాగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మినిమం ఎక్సర్సైజ్ లేక. కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరము. పాత రోజుల్లో సైకిల్ మీద వచ్చేవాళ్ళు కార్మికులు. నేను సేఫ్టీ ఆఫీసర్ ఉన్నప్పుడే అనలైజ్ చేసిన. అప్పుడు 10 మంది కార్మికులు చనిపోయారు ఇళ్లలో గుండెపోటుతోని. నేను సేఫ్టీ ఆఫీసర్ 2000లో అనలైజ్ చేస్తే అప్పుడు ఏంటంటే అంతకుముందంతా సైకిల్ మీద వచ్చేవాళ్ళు, అప్పుడు బైక్ల మీద వస్తున్నారు. అంతకుముందు 10 ఏళ్ళు చూసినా లేరు. సో ఎప్పుడైతే బైక్లు వచ్చినాయో సైకిల్ అనేది మంచి ఎక్సర్సైజ్. వాళ్ళు డ్యూటీకి సైకిల్ మీద వచ్చిపోయే వారికి లోపల కూడా ఫీలింగ్ ఉండేది ఎక్కువ. సో ఫిజికల్ ఉండేది. అప్పుడు హార్ట్ అటాక్స్ లేవు, సింగరేణి కార్మికులు హార్ట్ అటాక్లు లేవు. ఎప్పుడైతే ఈ బైక్లు వచ్చినాయి హార్ట్ అటాక్లు స్టార్ట్ అయినాయి. ఇంకా ఆపరేటర్ కేటగిరీలు ఇలాంటి అన్ని ఎంత సోఫిస్టికేటెడ్ కూర్చుండి పనిచేసేటి వచ్చినాయి కదా, ఆపరేటర్ కేటగిరీస్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు వాకింగ్, యోగానో, ధ్యానం ఇవన్నీ చేయాలి. ఎందుకంటే అందరూ చాలామంది మీరంతా 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చాలామంది 50 years ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఏజ్ పెరిగిన కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా కుటుంబ సమస్యలు, పెళ్ళిళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ధ్యానం లాంటివి చేసినాం అనుకో కొంత మనం బయటపడతాం. ఒకసారి ధ్యానం చేయాలి. సేఫ్టీ అన్నది ఒక డ్యూటీలనే కాకుండా మీరు ఇంటి దగ్గర ఏ పని చేసినా కూడా, బాత్రూంలో స్నానం చేసినా కూడా, ఊరికి వెళ్ళాలనుకున్నా కూడా, ఏం చేయాలన్నా కూడా, చైర్లో కూర్చున్నా కూడా నీ చైర్ ఎట్లా ఉంది, పైన ఫ్యాన్ ఎలా ఉంది అన్నీ చూసుకోవాలి. సో మీరు చాలామంది నా ముందు వక్తలు చెప్పారు సేఫ్టీ గురించి, కానీ మనం పాటించాలి. ఇది ఏంటంటే ఒక మన జీవన విధానం కావాలి. ఇక్కడ ఏంటంటే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొంత 2 రోజులు ప్రాక్టీస్ చేసినా కూడా అదే మీరు ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేస్తారని ఒక అలవాటు చేయాలని ఈ భాగంగా ఇక్కడ చేయిస్తున్నారు. చేసింది ఇక్కడే వరకు చేసేసి సార్ అడుగుతుంది కాబట్టి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పాత పద్ధతులు చేయకండి దయచేసి. కంపల్సరీ ఒక అలవాటు కావాలి. సాధ్యమైనంత వరకు మనకు 2 భూతాలు, ఒకటి ఫోను, టీవీ. ఒకప్పుడు టీవీ ఒకటే అనుకున్నాం, కానీ టీవీ కన్నా ఫోన్ పెద్ద భూతం అయిపోయింది. టీవీలో చెట్టు ఫోన్లు వస్తున్నాయి, ఇంకెక్కువ వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది రేడియేషన్. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరం ఉంటేనే ఫోన్ యూజ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఫోన్ను వదిలేసి మీరు మీ జీవితాలను మంచిగా చేసుకోవాలి. కొంత ఫోన్ పక్కన పెట్టేసి పిల్లలతో కూడా, ఫ్యామిలీతో కూడా ఇంటికి పోయిన తర్వాత ఫోన్ అన్ని పక్కన పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. బంద్ చేసి కూర్చొని మాట్లాడుకోండి. 1 గంట సేపు, అర్ధగంట సేపు రోజు ఫ్యామిలీస్, పిల్లలు, భార్య, ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర పోయి మాట్లాడండి. కూర్చుండి పోయి అన్న తిన్నావా నాన్న, బాగున్నావా, ఎట్లుంది, ఏమైంది అడిగితే వాళ్ళు ఫుల్ సంతోషిస్తారు. వాళ్ళకు మీరు మటన్లు, చికెన్లు పెట్టినా కూడా వాళ్ళకి అడగదు. కానీ పోయి మీరు తృప్తిగా పక్కన కూర్చోండి, చేయి పట్టుకొని కాళ్ళు నొక్కుతూ మాట్లాడుతున్నారు వాళ్ళు మీకు జన్మనిచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా తల్లిదండ్రులు బాగున్నప్పుడే వాళ్ళ ఆశీస్సుతోనే మనం బాగుంటాం. కాబట్టి మీరు ఏదో ఒక దేవుని నమ్ముకోండి. దేవుని కూడా మనం రోజు కోరుకోవాలి మనం బాగుండాలని. ఇప్పుడు నేను రామగుండ రీజన్ సేఫ్టీ, రామగుండ రీజన్ అంటే 5 ఏరియాలు ఉన్నాయి. 5 ఏరియాల్లో ఎవరికి దెబ్బ తాకదండి, ఏం చేయాలి? నేను రోజు అయితే అన్ని చేయలేం కదా. నేను రోజు అయితే తప్పకుండా దేవుడికి మొక్కుతున్నాను మా రామగుండ రీజియన్లో అందరూ మంచిగా ఉండాలి భగవంతుడాన్ని. నేను ఒక సెక్షన్ ఇన్ఛార్జ్ అయినప్పుడు రోజు పోయి అన్ని పనులు చూసుకునేవాడిని. ఒక మేనేజర్ అయిన తర్వాత వీలు కాలేదు, ఇంకా ఏజెంట్ అయిన తర్వాత ఇంకా కాలేదు, ఇంకా జిఎం అయిన తర్వాత ఇంకా చాలా కష్టం. కాబట్టి మీరందరూ కూడా ఒక పవర్ అనేది ఉంటుంది, ఆ పవర్ నమ్ముకొని మీరు సేఫ్గా పనిచేయాలి. మీ కుటుంబాలు కూడా బాగుండాలి. మీరు కొంత మంచి హ్యాబిట్స్ నేర్చుకొని పోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ జీవితాలను కూడా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆ ఈపీ ఆపరేటర్లందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను, డ్రైవర్స్ కూడా. సో మీరంతా టార్చ్ వేర్ ఆఫ్ ది కంపెనీ, ఇంతకుముందు మన రాజు గారు చెప్పినట్టుగా. సో మీ కంపెనీని మీరు ముందు తీసుకుపోవాలంటే ఆఫ్ రోడింగ్ వాళ్ళు, కాంట్రాక్టర్స్ మన కంపెనీని బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వచ్చారు. సో కంపల్సరీ మనం ముందుకొచ్చి వాళ్ళకన్నా మనం పర్ఫామ్ చేయగలమంటే కంపెనీ తప్పకుండా కొత్త ఎక్విప్మెంట్ తెప్పిస్తుంది.
మాలాంటి వాళ్ళని చెప్తాం. కానీ మన కంపెనీ వాళ్ళు చాలామంది ఆఫీసర్లు ఏమంటే మన ఆపరేటర్లు పనిచేయరు సార్, మన ఆపరేటర్లు లంచ్ కని పోతారు, దానికి పోతారు, దీనికి పోతారు అంటున్నారు. మరి ఇవన్నీ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కువ జీతం తీసుకుంటున్నాం, వాళ్ళు మనం ఎక్కువ పని చేయాలి, ఎక్కువ చేయకుండా వాళ్ళంతా చేయాలి. ఈ చేంజ్ రాకపోతే మన కంపెనీకి సర్వైవల్ లేదండి. మీరు నమ్మరు, నేను ఫస్ట్ జనరేషన్ సింగరేణి కాలేజ్లో మా నాన్న చేయలేదు, మా తాత చేయలేదు, నా కొడుకు చేయడు, నా మనవడు చేయడు. నేను నాకున్న కన్సర్న్ కంటే మీకు ఎక్కువ ఉండాలి. అయితే నాకు చాలా బాధగా ఉంది. ఫ్యూచర్ ఆలోచిస్తే నాకు శూన్యం అవ్వబడుతుంది కంపెనీ. సో మీరందరూ నిజంగా కంపెనీ కాపాడుకోవాలనుకుంటే అందరం కలిసి ఒక టీమ్గా మనం మారాలి. మనం మారలేకపోతే మనకు భవిష్యత్తు లేదు. మనకు ఎన్ని పవర్ ప్లాంట్లు వచ్చినా కూడా కాంట్రాక్ట్ ఎవరో అప్లోడింగ్ వాళ్ళు నడుపుతారండి. మనకు ఇంపార్టెన్స్ ఉండదు. కోల్ మైన్స్ ఉంటేనే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. కోల్ మైన్స్ లేకుండా ఎన్ని సోలార్లు పెట్టుకున్నా ఎవరికి ఉద్యోగం రాదు, ఎన్ని ఎన్టీపీసీలు పెట్టినా కూడా ఎవరికి ఉద్యోగం రాదు. అవి ఉన్నా వేస్ట్, మనకు ప్రాఫిట్ వస్తుంది. ఏదైనా మన పెన్షన్లు ఇవ్వడానికి మనకి వస్తుంది కావచ్చు, కానీ మనకైతే ఉద్యోగాలు రావు. కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలంటే మనం మారాలి. మనం కోల్ ప్రొడ్యూసింగ్ ఎఫిషియెంట్గా చేయాలి. ప్రైవేట్ వాళ్ళకు ధీటుగా చేయగలిగినప్పుడే మనం ఈ మార్కెట్లో నిలదొక్కుంటాం. ఎందుకంటే ప్రైవేట్ వాడు కూడా మైన్ ఓపెన్ చేసి మనకు పోటీగా బుగ్గ అమ్ముకుంటాడంటే మనం కూడా ధీటుగా మనం పనిచేసిన నాడే అవుతుంది. మీరంతా స్కిల్డ్ వాళ్ళు, మీరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేందుకు మన కంపెనీకి రిటర్న్ ఇచ్చేది ఏంటంటే మనకున్న స్కిల్ను ఒక ఇద్దరికి నేర్పించుకోవాలి. మనకు ఏదో స్కిల్ నేర్చుకుంటాం 30 ఏళ్ళు పనిచేసినామంటే, ఆ స్కిల్ను కిందికి ట్రాన్స్ఫర్ చేస్తేనే కంపెనీకి మనం ఇచ్చేది. పనిచేసిన జీతం ఇచ్చింది, కానీ మనకు ఉద్యోగం వచ్చింది, మన పిల్లలు అంతా సెటిల్ అయిపోయిందంటే మన కంపెనీకి ఏదో ఒక రిటర్న్ ఇవ్వాలి. మనం వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చేది అంటే మన స్కిల్ను కింది వాళ్ళకు మన జూనియర్స్కి నేర్పిపోతే దాన్ని తరతరాలు కంపెనీకి ఉపయోగపడుతుంది. దయచేసి మీరందరినీ కోరేది ఏంటంటే సింగరేణి తల్లిని కాపాడాలి. ఇది ఏంటంటే 140 ఏళ్ళకు వస్తుంది, ఇంకా 140 నడవాలంటే మనం తలుచుకుంటే అవుతుంది. మన కార్మికులు, మన ఎంప్లాయీస్ అంతా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. నేను ఆర్కేపీఓసి ఎగ్జాంపుల్గా చెప్పిన, అది మన సింగరేణి లెవెల్లో ఒక ఉద్యమం లెక్క వస్తే తప్పకుండా మనం కాపాడుకుంటాం. మనం తలుచుకుంటే ఏ రాజకీయ జోక్యం కూడా ఏది చేయదు. కానీ మనం తలుచుకోవాలి. కానీ మనం ఏంటంటే మన వాళ్ళకంటే ముందు పోవాలి. మనం ఎమ్మెల్యే దగ్గర పోతున్నాం అంతే కదా. వాడికంటే నీ వల్ల వాడికి నష్టం అవుతుంది, నీకు లాభం అవుతుంది. సో మన దాంట్లో మనం అట్లా పోవడం వల్లనే రాజకీయ జోక్యం వస్తుంది. మనందరం ఎవరు బయటకు మనమే మన కంపెనీలోనే మన ఆఫీసుల దగ్గర సాల్వ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ రావు. మన వాళ్ళే పోయి మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, క్వార్టర్ గురించి కూడా మంత్రి దగ్గరికి కరెక్ట్ కాదు. మనం పోవడం వల్లనే వాళ్ళు వస్తున్నారు. మనం పోకపోతే వాళ్ళు వస్తారా? రారు. కాబట్టి అంతా మన దగ్గరే ఉంది. మనం మారాలి. మనం మారితే కంపెనీ బాగుంటుంది, మనం బాగుంటాం. అందరికీ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.